ఉహు. అర్థమైందా మీకు? ఈ పోగు చేసుకున్న జ్ఞానం సత్యాన్ని తెలియకుండా అడ్డుతోందన్న విషయం మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఉమ్. అంటే మనం ఏమనుకుంటాం, ఇలా ఉపనిషత్తులు చదివే వాళ్ళు అక్కడ చదివాం, ఈ చదివాం, ఇది విన్నాం, అది విన్నాం, మనకు ఎంతో జ్ఞానం వచ్చేసింది అనుకుంటాం. కానీ దానివల్ల అసలైన దైవ స్థితిని తెలుసుకోకుండా అడ్డుతోంది. సత్యం అన్నా, దైవం అన్నా, పరబ్రహ్మ స్థితి అన్నా ఒకటే. అంటే ఈ జ్ఞానం అంతా మన అడ్డుతోంది. వాళ్ళు అక్కడికి వెళ్తాం, ఉపన్యాసాలు వింటాం, ఇక్కడ పుస్తకాలు చదువుతాం, మన అనుభవాల జ్ఞానం ఇదంతా కూడా సత్యాన్ని తెలియకుండా అడ్డుతోంది. ఆ పాయింట్ అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి. అర్థమైంది. అందుకే మనం అంటే ఇది ఎలా ఎప్పుడు అలాగే చూస్తున్నాం, అనుకరిస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కొత్తగా ఏది తెలుసుకోం. మనిషి మనసు కొనసాగుతూనే ఉంటుంది పాతదాంతో. కానీ కొత్తదాన్ని తెలుసుకునే స్థితి అక్కడ లేదు. ఆ సత్యం అన్నది ఎప్పుడు నిత్య నూతనమైనది. అది పాతదైన మనసుతో పట్టుకోలేం. పాతదైన జ్ఞానంతో దాన్ని పట్టుకోలేం. పోగు చేసుకున్న జ్ఞానంతో సత్యాన్ని పట్టుకోలేం. పైగా దానికి అడ్డు. ఆ విషయం ఇందులో చెప్పారు. అర్థమైందా? అంటే ఈ పోగు చేసుకున్న జ్ఞానం అంతా నిజమైన అవును. సత్యానుభూతికి అడ్డే. ఆ జ్ఞానం అంటే వాళ్ళు చెప్పారు, అలాగే గురు శిష్యుని అంటే గురువు చెప్పడం, శిష్యుడు అనుకరించడం. కానీ శిష్యుడు సత్యాన్ని తెలుసుకునే స్టేజ్ కోల్పోకూడదు కదా. ఆ అనుకరణలో ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవడం ఉండదు. ఆ పాయింట్ మీకు అర్థమైందా? అక్కడ అనుకరణ సరి అయిన విధంగా అవునమ్మా. అనుసరిస్తున్నావా లేదా అనే గాని సత్యాన్ని తెలుసుకునే స్థితి ఉండాలి. అలా అని గురువుని ఎదిరించమని కాదు. అనుకరణ వల్ల ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సిన అదే అది విషయం కరెక్టా కాదా అనేది ఏంటండి? అది రమణ, కరెక్టా కాదా అన్నది కూడా సరైన అవగాహన చేసుకోమని చెప్తుంది. ఆ, అంటే ఏ క్షణం కా క్షణం ఎరుకతో సత్యాన్ని తెలుసుకోవాలి. పోగు చేసుకున్న జ్ఞానం ఎప్పుడు తెలుసుకోమని చెప్తుంది. సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడదు. అవును. అది కృష్ణమూర్తి గారు చెప్పారు. అనుపమ గారు మీకు అర్థమైందా? రేపు పొదుగు ఎప్పుడెప్పటి నుంచో మనం నేర్చుకున్నవన్నీ అవి సత్యాన్నించే ఎప్పటికప్పుడు మనం ఏ క్షణానికి ఆ క్షణానికి తెలుసుకుంటూ ఉంటే అదే అసలైందని చెప్పారండి. ఎరుకతో ఉంటే ఈ మొమెంట్ టు చదవడాలు మొమెంట్ వినడాలు అవేర్నెస్. వీటన్నింటి వల్ల అవేర్నెస్. ఆ ఎరుక అవసరం. అర్థమైంది కనుక ఆపేద్దామా? ఈశ్వర్ మీకు అర్థమైంది కదా? రాంబుద్ధుడి గారు రావట్లేదండి ఇంకా వచ్చారా? ఇండియా వచ్చారా? మేడం? ఇండియా వచ్చారో లేదో తెలీదు, నాకు ఊరికే అడుగుతున్నా. రావట్లేదు. మరి ఆయన ఓకే, అమెరికా ఓకే. వెళ్ళినప్పటి నుంచి బహుశా వచ్చి ఉండరు ఇండియా. ఓకే, ఓకే. మీతో ఎప్పుడు వస్తామని చెప్పారు? అవేం చెప్పలే అసలు. ఉమ్? నేను మాట్లాడలేదు అక్కడ ఉండగా ఆయనతో మీరు. కదా అమెరికాలో ఉండగా మాట్లాడారు కదా. లేదు, రాంబుద్ధుడి గారితో మాట్లాడలే. వెళ్ళక ముందు ఎప్పుడు మాట్లాడారు? అవును, మాట్లాడాం కానీ పలానా అప్పుడు పెడతాను వస్తానని అవేం చెప్పలేదండి ఆయన. నేను అప్పుడు ల్యాప్టాప్ విషయంలోనే ఒకసారి మాట్లాడాను ఆయనతోటి. వస్తే వస్తారులేండి. అవును, వస్తారు, అందుకే అడుగుతున్నా వచ్చారు లేదా. వచ్చి ఉండరు. నెలాఖరికి వస్తారేమో, అక్టోబర్ నెలాఖరికి. అవును, అక్టోబర్ కానీ నవంబర్ లో కానీ వస్తారేమో వెళ్ళిన ఆయన. ఓకే అండి. క్లోజ్ ఓకే చేస్తాం. మేడం.